Pranams to the Master, pranams to dear brothers and sisters, pranams to all. ఈరోజు మన మనము శ్రీరామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1 నుండి జీవిత లక్ష్యము అనే అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాం. జీవిత సమస్యను గురించి తీవ్రంగా ఆలోచించేవారు మానవాళిలో బహు కొద్ది మంది మాత్రమే ఉంటారేమో. సాధారణంగా ఈ విషయంలో వారు సంకుచిత దృక్పథాన్నే కలిగి ఉంటారు. కోరుకున్న సౌకర్యాలన్నీ ఉండే సుఖమయ జీవితాన్ని సంపాదించుకోవాలన్నదే వారి ముందున్న ఏకైక సమస్య. ఇంకో మాటలో చెప్పాలంటే అత్యంత సుఖ సౌఖ్యాలను, పేరు ప్రఖ్యాతులను స్వంతం చేసుకోవటమే వారి జీవిత లక్ష్యం. వాటిని పొందినట్లయితే వారి జీవితం ధన్యమైనట్లు, కాని పక్షంలో వారి జీవితం సఫలం కానట్లు అని భావిస్తారు. వారు గొప్ప వ్యక్తులుగా, తాత్వికులుగా, శాస్త్రవేత్తలుగా, రాజనీతి కోవిదులుగా చలామణి అయ్యి ప్రపంచ ప్రఖ్యాతిని, సిరి సంపాదనలను గడించవచ్చునేమో కానీ వారి జీవిత సమస్య మాత్రం పరిష్కారం కాదు. నిజానికి ఈ సమస్య మరణంతో తీరిపోదు. మరణించడం వలన రూపం మాత్రమే మారుతుంది. మరుసటి జన్మ ఏదైనప్పటికీ అది మరణానంతరమే ప్రారంభమవుతుంది. ఈ జన్మకు పూర్వం వివిధ రూపాలతో అనేక ఇతర జన్మలను ఎత్తినట్టుగా మరణానంతరం కూడా మరెన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. ఈ చావు పుట్టుకల చక్రభ్రమణం అవిరామంగా కొనసాగుతూనే ఉంటుంది. కేవలం ఈ ఒక్క జన్మకే కాదు, రాబోయే జన్మలన్నింటికీ కూడా పరిష్కారాన్ని కనుగొనడమే మన ముందున్న సమస్య. విశాల భావంలో మహాప్రళయం వరకు గల వేర్వేరు కాలాలలో ఉండే వివిధ స్థూల సూక్ష్మ రూపాలలోని ఆత్మ యొక్క మొత్తం ఉనికికి ఈ సమస్య వర్తిస్తుంది. వేరువేరు మతాలను అనుసరించే వారిలో చావు పుట్టుకల విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చుగాక, కేవలం సిద్ధాంతపరమైన శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కాజాలదు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యక్ష అనుభవం అవసరం. అతి సునిశ్చితమైన అనుభవ శక్తిని గడించి ఆ తరువాత జీవితం యొక్క వాస్తవ స్థితిని స్వయంగా దర్శించగలిగినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రహస్యాన్ని పలు రకాలుగా వివరించారు. కానీ దాదాపుగా అందరూ కూడా జీవిత గమ్యము మరణానంతరం శాశ్వత ఆనందాన్ని పొందడమే అని అంగీకరిస్తారు. అందుకు సద్గుణాలు, త్యాగము, భక్తులతో కూడిన జీవితాన్నే గడపాలని, అప్పుడే స్వర్గలోకపు ఆనందం, ముక్తి, శాంతి సాధ్యమవుతాయని అంటారు. కానీ సమస్య అంతటితో అంతం కాదు, ఇంకా ఎంతో ముందుకు విస్తరించి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలంటే మన అస్తిత్వం ఎక్కడ మొదలయ్యిందో అక్కడకు వెనక్కు వెళ్ళి పరిశీలించాలి. ప్రస్తుత స్థూల రూపంలోని మన అస్తిత్వం ఏదో ఆకస్మికంగా కానీ యాదృచ్ఛికంగా కానీ వచ్చినది కాదు. ఇది నెమ్మదిగా జరిగిన పరిణామ క్రమ ఫలితం. సృష్టి ఆది నుండి ఆత్మ అస్తిత్వాన్ని పరిగణించవచ్చు. అది ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన రూపంలో తన ఉనికిని కలిగి ఉంటుంది. అటువంటి స్వచ్ఛమైన సూక్ష్మాతి సూక్ష్మమైన మౌలిక స్వరూపం నుండి క్రమేపీ మరింత స్థూలమైన అస్తిత్వ రూపాన్ని ఏర్పరచుకున్నాం. వీటిని ఆత్మ చుట్టూ ఉన్న ఆవరణాలుగా చెప్పవచ్చు. ప్రారంభ దశలో అతి సూక్ష్మమైన ఆవరణలు ఉండేవి. వాటితో మన స్వస్థలమైన భగవత్ సామ్రాజ్యంలో ఉండేవాళ్ళం. అహంకారపు పొరలు ఒక్కొక్కటిగా వచ్చి చేరడం కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము వాటి అపరిణత దశలో వచ్చి చేరి అవన్నీ కలిసి మన స్థౌల్యాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. కాలక్రమేణా సంస్కారాలు ఏర్పడడం మొదలై వాటి ప్రభావాన్ని చూపసాగాయి. సద్గుణ దుర్గుణాలు రంగప్రవేశం చేశాయి. నెమ్మదిగా మన అస్తిత్వం అత్యంత సాంద్ర రూపాన్ని సంతరించుకుంది. సంస్కారాల ప్రభావంగా సుఖాలు, కష్టాలు, సంతోషం, దుఃఖం అనే భావనలు ప్రారంభమయ్యాయి. సుఖ సంతోషాల పట్ల మక్కువ, దుఃఖాల, బాధల పట్ల విముఖత మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టాయి. సాధారణంగా మనం బాధలు, దుఃఖాలతో విలవిలలాడుతూ వాటి నుండి బయటపడడమే
మన ప్రధాన లక్ష్యమని భావిస్తాం. ఇది సమస్య పట్ల చాలా సంకుచిత భావం. ప్రాపంచిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, వాటికి అనుగుణంగా ఏర్పరచుకున్న జీవిత లక్ష్యాలు, ఆశయాలు అన్నీ దాదాపుగా అర్ధరహితమైనవే. బాధలు, దుఃఖాలు కేవలం రోగ లక్షణాలని, రోగం మరెక్కడో ఉన్నదనే విషయాన్ని మర్చిపోయాం. భౌతిక సుఖాలు, సంపదల కోసం దేవుని మెప్పించడం, భక్తిని అవలంబించడం కేవలం అపహాస్యమే అవుతుంది. మన ముందున్న సమస్య కేవలం బాధలు, దుఃఖాల నుండి నివారణ పొందడం కాదు. బాధకు, దుఃఖానికి మూల కారణమైన బంధనాల నుండి విముక్తిని పొందడమే మన ముందున్న సమస్య. ముక్తి అంటే దాస్య బంధనాల నుండి విముక్తి కావడమే. ముక్తికి, మోక్షానికి తేడా ఉంది. మోక్షం పునర్జన్మ క్రమానికి శాశ్వతమైన అంతం కాదు. మోక్షం అంటే చావు పుట్టుకల పరిభ్రమణంలో నుండి ఒక తాత్కాలిక విరామం మాత్రమే. కొంతకాలం తర్వాత మళ్ళీ జన్మించడం జరుగుతుంది. ఈ జనన మరణ పరిభ్రమణం ముక్తిని పొందినప్పుడే అంతమవుతుంది. అంతటితో మన బాధలకు, దుఃఖాలకు తెరపడుతుంది. ముక్తి కన్నా తక్కువైనదేది మన జీవిత గమ్యం కాకూడదు. ఆ పైన ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. కనీసం ముక్తినైనా జీవితపు అంతిమ గమ్యంగా కోరుకునేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆధ్యాత్మిక సోపానంలో ముక్తి అట్టడుగు మెట్టు మాత్రమే. మనం దానికంటే తక్కువ స్థాయిలో ఉంటే జీవిత సమస్య ఎంత మాత్రం పరిష్కారం కాకుండా మిగిలిపోతుంది. మాకు ముక్తి వద్దు అనేవారు కొందరున్నారు. వారికి కావలసింది పదే పదే జన్మనెత్తి భక్తి మార్గ సాధనను కొనసాగించడమే. వారి జీవిత గమ్యం అస్పష్టం, అనిశ్చితం. వారి దృష్టిలో భక్తి తప్ప ఆపై మరేది గమ్యం కాదు. నిజానికి వారు భక్తి పారవస్య స్థితికి సమ్మోహితులై అందులోనే కలకాలం చిక్కుకుపోయి ఉండడానికి ఇష్టపడతారు. ఇదంతా వారు తమను తాము సంతృప్తి పరుచుకోవడానికి చిక్కులతోనే సతమతమవుతూ ఉన్నంత కాలం శాశ్వత బంధనం నుండి విముక్తులు కావడం అసంభవం. బంధనం నుండి విముక్తి పొందడానికి ఆత్మ సహజంగా పరితపిస్తూ ఉంటుంది. ఈ చిక్కుల నుండి బయటపడడానికి ఇష్టపడని వారెవరైనా ఉంటే వారికి పరిష్కారం లేనే లేదు. భక్తి అనేది గమ్యాన్ని చేరడానికి ఒక ఉపాయమే గాని కేవలం అదే గమ్యం కానేరదు. నేను పైన చెప్పినట్లు వాస్తవం ఏమిటంటే భక్తి ప్రారంభ దశలో కలిగిన స్థితి ప్రభావానికి వారు ముగ్ధులై దానిని ఎప్పటికీ విడిచిపెట్టేందుకు ఇష్టపడరు. వారు అవలంబించిన సంకుచిత దృష్టి విశాల దృక్పథం వైపుగా వారిని వెళ్ళనివ్వదు. ఇక దానికి అతీతమైనదేది వారికి కనిపించదు. ఒక ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని చేసే సాధన నిష్కామ భక్తి కాదని వారు పైన ఉదహరించిన తమ అభిప్రాయానికి సమర్థనగా అంటారు. అది మరొక కుతర్కవాదం మాత్రమే. భగవద్గీతలో చెప్పిన నిష్కామోపాసన సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలక్ష లేని భక్తి సాధనను మనం అవలంబించాలి. ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించకుండా, కోరికలు తీరాలని ఆపేక్షించకుండా భక్తి సాధనను అవలంబించడమే దాని అసలు ఉద్దేశం. అంతేకాని జీవిత గమ్యం పైన దృష్టిని నిలపకుండా అది మనల్ని ఆపలేదు. ఆధ్యాత్మిక పదంలో ముందుకు కొనసాగాలనుకునే వారికి గమ్యంపై దృష్టి చాలా ముఖ్యం. జీవిత గమ్యం అంటే మనం చిట్ట చివరికి చేరుకోవాల్సిన స్థితే గాని మరొకటి కాదు. మరొక విధంగా చెప్పాలంటే అది మన స్వగృహాన్ని లేదా ప్రస్తుత స్థూల ఉనికికి పూర్వం ఉన్న ఆదిమ స్థితిని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆ స్థితికే మనం చివరకు చేరుకోవలసి ఉంటుంది. కేవలం గమ్యాన్ని గురించిన భావనను మనసులో సజీవంగా నిలుపుకొని అందుకోసమే భక్తిని విధిగా పాటించే సాధన చేస్తాము. విధిని విధి కోసమే పాటించడం నిష్కామ కర్మేనని అనడంలో సందేహం ఏమీ లేదు. మన జీవిత గమ్యాన్ని సాధించడం మన విద్యుత్ ధర్మం. ఇప్పుడు మన జీవితపు నిజమైన లక్ష్యం ఏమై ఉండాలనే విషయానికి వస్తాను. లక్ష్యం మహోన్నతమైనదై ఉండాలి. అందరూ అన్ అందరూ అంటారు. లేనట్లయితే అంతిమ స్థితి వరకు పురోగమించడం సందేహాస్పదమే అవుతుంది. అందుకు గాను
మానవ సాధ్యమైన మహోన్నత స్థితిని గురించిన స్పష్టమైన అవగాహన అవసరం. దివ్య అవతార పురుషులైన రాముడు, కృష్ణులు వీరిరువురు మనకు చక్కని నిదర్శనాలు. భక్తి శ్రద్ధలతో వారిని కొలిచి వారిలో లయమవ్వాలని కోరుకుంటాము. తెలియకుండానే అది మన జీవితపు లక్ష్యం అవుతుంది. కాబట్టి మనం మహా అయితే వారి స్థాయికి వరకు మాత్రమే చేరుకోగలం. అతీత శక్తులను తమ ఆధీనంలో కలిగిన విశిష్ట పురుషులుగా రాముడు, కృష్ణుడు ఈ భూమిపై అవతరించారు. ప్రకృతి నిర్దేశించిన రీతిలో వారు వచ్చి ప్రకృతి కార్యాన్ని నిర్వహించారు. వారు వివిధ ప్రకృతి శక్తులపై పూర్తి ఆధిపత్యాన్ని కలిగియుండి, అవసరానుసారం ఏ సమయంలోనైనా ఆ శక్తులను ఉపయోగించగలిగేవారు. వారు నేర్చవలసిన నెరవేర్చవలసిన పనితీరుకు అనుగుణంగా వారి కార్యకలాపాల పరిధి పరిమితమై ఉండేది. వారు మహామాయ అనే క్షేత్రం నుండి అవతరించారు. అది సూక్ష్మమైన దివ్యశక్తితో నిండియున్న స్థితి. కాబట్టి అత్యంత శక్తివంతమైనది. అందువలననే వారి జీవిత కాలంలో వారి ద్వారా అద్భుత ఫలితాలు సంభవించాయి. మానవ సాధ్యమైన అత్యున్నత స్థానం మహామాయ క్షేత్రం కన్నా ఎంతో అతీతమైనది. అంటే దానికన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉందన్నమాట. చాలా మంది పాఠకులకిది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ అది నిస్సందేహంగా వాస్తవం. ఇంతటితో జీవిత లక్ష్యము అనేది ఆహ్, జీవిత లక్ష్యంలో మన మన లక్ష్యాన్ని మన లక్ష్యం ఏమిటి అనేది ఈ చాప్టర్‌లో మొదటి భాగంలో వివరించడం జరిగింది. నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా చిన్న ప్రయత్నము మీకు ఉపయోగపడితే నా నేను చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మిగతా జీవిత లక్ష్యంలో రెండవ భాగము మనము తరువాతి వీడియోలో తెలుసుకుందాము.